నమస్తే. కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అన్ని కూడా మేము ఖండిస్తున్నాం మహిళా కాంగ్రెస్ తరఫున. ఎందుకంటే నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ కూడా కన్నది ఒక తల్లి అని మర్చిపోయి ఈరోజు మహిళలపైన చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా సిగ్గుచేటు. ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, మైండ్ ఏమైనా దొబ్బిందా కేసీఆర్ కి తనయుడికి అని చెప్పి నేను అడుగుతున్నా. గతంలో కేసీఆర్ ఎన్నడూ ఇలాగా మాట్లాడలేదు. కానీ కేటీఆర్ కి ఈరోజు ఇంకా పదవిలోనే ఉన్నాను అనే వ్యామోహంలో ఉన్నాడో ఏమో గాని మహిళలు పిల్లల్ని నా కోసం కంటారా అని ఒకరిని, గతంలో యాక్టర్స్ ని లైంగిక వేధింపులు చేసిందే గాని ఇవన్నీ కూడా బయటకు వస్తున్నా కూడా ఈరోజు మా మంత్రిని పట్టుకొని ఈరోజు ఇద్దరు మంత్రులు సీతక్క గాని కొండ సురేఖ గారిని పట్టుకొని ఏ విధమైన భాష మాట్లాడుతూ ఎట్లా ఈ విధంగా కించపరుస్తూ ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సిగ్గుచేటు. ఇదే ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరిస్తున్నాం. నీకు ఒక చెల్లె ఉంది, నీకు ఒక తల్లి ఉంది, నీకు ఒక భార్య ఉంది. మహిళలను గౌరవించకపోతే రేపు పొద్దున రాబోయే కాలంలో చెప్పు దెబ్బలు తినడం ఖాయమని చెప్పి మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా. ఏం మాటలు, ఏమి మీ విక్రయ చేష్టలు నాకు అర్థం కావట్లేదు. అరే, ఒక తల్లి ఒక చెల్లిని గౌరవించలేని సంస్కృతి ఉన్న నువ్వు ప్రతిపక్ష నాయకుడికి కూడా అనర్హుడవు. నీతో పాటు ఉన్న అల్లీబాబా చాలీస్ చోర్ అనే అందరు మంత్రులని బిఫోర్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గతంలో మంత్రివర్యులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా మైండ్ దొబ్బిందనుకుంటా. ఈ రోజు చెప్తున్నాము, నెల రోజుల లోపల నీ దుకాణం ఖాళీ అవుతుంది. ఆ ప్రతిపక్ష హోదా కూడా నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుంది. మహిళలను చిన్న చూపు చేసిన వాడు ఎవడు బాగుపడలేదు, బాగుపడడు. ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఖబర్దార్ కేటీఆర్, మళ్ళీసారి మహిళలని కించపరుస్తూ మాట్లాడితే మేము ఎవరిని వదలలేదు, మిమ్మల్ని కూడా వదలం. ఈ రోజు మీరు మాట్లాడుతుంటే కనీసం ఎక్కడో మెంటల్ స్టేటస్ దెబ్బతిన్నదన్నట్టు అనిపిస్తుంది. మీరు ఏ విధంగా ఏ మాటలు ఏ విధంగా వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తున్నారో మహిళా మంత్రులని, రాబోయే కాలంలో దీనికి ఇంతకింత మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మహిళలు అని చెప్పి మళ్ళొకసారి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మీకు చెప్తున్నాం.